ఐపీఎల్ పునఃప్రారంభం కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అభిమానులకు వరుణుడు షాక్ ఇచ్చాడు. నిన్న అంటే శనివారం నాడు చిన్నస్వామి స్టేడియాన్ని వర్షం ముంచెత్తడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ సాధ్యపడలేదు. టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల కారణంగా అర్ధాంతరంగా ఆగి నిన్న పునఃప్రారంభం కావాల్సినటువంటి ఐపీఎల్ 18వ సీజన్కు వర్షం అడ్డుగా నిలిచింది. బెంగళూరులో శనివారం నాడు కొన్ని గంటల పాటు ఆగకుండా వర్షం పడటంతో ఒక్క బంతి కూడా పడకుండానే బెంగళూరు, కోల్కతా మ్యాచ్ రద్దయింది. చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా అంతకు గంట ముందే మొదలైనటువంటి వర్షం రాత్రి 10:30 వరకు కూడా ఆగలేదు. చిన్నస్వామి స్టేడియంలో చక్కటి డ్రైనేజీ వ్యవస్థ ఉండటంతో వర్షం ఆగితే వీలైనంత త్వరగా మైదానాన్ని తయారు చేయడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నప్పటికీ వరుణుడు అవకాశమే ఇవ్వలేదు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అవుట్ఫీల్డ్లో వర్షపు మడుగులు ఏర్పడటంతో ఎంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో ఆర్సీబీ 12 మ్యాచ్లలో 17 పాయింట్లతోటి దాదాపుగా ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖాయం చేసుకుంది. కానీ ఇంకో 4 జట్లకు కూడా 17 పాయింట్లు సాధించేటటువంటి అవకాశం ఉండటంతో ఇంకా అధికారికంగా ఆ జట్టు ముందంజ వేసినట్లు కాదు. మరోవైపు 13 మ్యాచ్లలో 12 పాయింట్లకు పరిమితమైనటువంటి కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్కు దూరమైంది. ఇప్పటికే 3 జట్లు 14కు మించి పాయింట్లు సాధించాయి. 14 పాయింట్లతో ఉన్నటువంటి ముంబయి, 13 పాయింట్లతో ఉన్నటువంటి ఢిల్లీ మధ్య మ్యాచ్ ఉండటంతో వాటిలో ఒక జట్టు 14 పాయింట్లను దాటుతుంది. కాబట్టి కోల్కతాకు దారులు మూసుకుపోయాయి. ఇక టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ కోహ్లీ ఆడబోతున్నటువంటి తొలి మ్యాచ్ కావడంతో దీనిపై అందరి దృష్టి నిలిచింది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీపై తమ అభిమానాన్ని చాటడానికి ఘనంగా ఏర్పాట్లు చేసుకున్న అభిమానులకు నిరాశ తప్పలేదు. కోహ్లీ టెస్టు రిటైర్మెంట్కు సంకేతంగా వేల మంది అభిమానులు తెల్లటి జెర్సీలతోటి ఈ మ్యాచ్కు హాజరయ్యారు. ఎప్పుడూ ఎరుపు రంగుతో దర్శనమిచ్చేటటువంటి స్టాండ్స్ ఈ మ్యాచ్కు ధవళ కాంతులతో మెరిసిపోయాయి. జోరుగా వర్షం పడుతున్నప్పటికీ కొన్ని ఓవర్ల పాటైనా మ్యాచ్ జరుగుతుందని, కోహ్లీ మీద తమ ప్రేమను చాటాలని చూసిన అభిమానులకు ఆ అవకాశమే దక్కలేదు. చివరికి మ్యాచ్ రద్దు కావడంతో వాళ్ళంతా నిరాశగా స్టేడియాన్ని వీడారు. ఇక ఈ మ్యాచ్ రద్దు కావడంతో ప్లే ఆఫ్స్ పైన కేకేఆర్ పెట్టుకున్న ఆశలపైన వరుణుడు నీళ్లు జల్లినట్లయింది. కేకేఆర్ ఇప్పటివరకు 13 మ్యాచ్లలో 5 విజయాలు, 2 మ్యాచ్ల రద్దుతోటి మొత్తం 12 పాయింట్లతోటి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఎస్ఆర్హెచ్తో జరిగేటటువంటి ఆఖరి మ్యాచ్లో గెలిచినప్పటికీ కేకేఆర్ ఖాతాలో 14 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. ఈ టోర్నీలో ఇప్పటికే 3 మ్యాచ్లు రద్దు కావడంతో ప్లే ఆఫ్స్ సమీకరణం రసవత్తరంగా మారింది. కేకేఆర్ నెట్ రన్ రేటు కూడా మెరుగ్గా లేకపోవడంతో టోర్నీ నుంచి ఆ జట్టు నిష్క్రమించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికే టాప్ 4లో ఉన్నటువంటి జట్లు 14+ పాయింట్స్ తోటి మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ తోటి ఉన్నాయి. కాబట్టి కేకేఆర్ 14 పాయింట్స్ సాధించినప్పటికీ టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయినటువంటి 4వ జట్టుగా కేకేఆర్ నిలిచింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను ఒకసారి పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్ రద్దు కావడంతో 1 పాయింట్ లభించడంతో ఆర్సీబీ మొత్తం 17 పాయింట్లతోటి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. 12 మ్యాచ్లు ఆడినటువంటి ఆర్సీబీ 8 విజయాలు, 3 ఓటములతోటి 16 పాయింట్లు, ఈ మ్యాచ్ రద్దు కావడంతో మరొక పాయింట్ లభించడంతో మొత్తంగా 17 పాయింట్లతోటి ఆర్సీబీ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇంకా ఆర్సీబీ 2 మ్యాచ్లు ఆడవలసి ఉంది. ఆ 2 మ్యాచ్లలో గెలిచినట్లయితే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంటుంది. ఆ 2 మ్యాచ్లలో ఓడిపోయినా కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలకు దాదాపుగా ఎలాంటి ఢోకా లేదు. ఇక పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉన్నటువంటి గుజరాత్ టైటాన్స్ మొత్తం 11 మ్యాచ్లు ఆడి 8 గెలుపులు, 3 ఓటములతోటి మొత్తంగా 16 పాయింట్లు సాధించి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతుంది. ఇంకా గుజరాత్ టైటాన్స్ 3 మ్యాచ్లు ఆడవలసి ఉండటంతో గుజరాత్ టైటాన్స్ కూడా లీగ్ దశ ముగిసేసరికల్లా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచేటటువంటి అవకాశం ఆ జట్టు కూడా ఉంది. ఇక ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్లు ఆడి 7 గెలుపులు, 3 ఓటములు, 1 మ్యాచ్ రద్దు కావడంతో మొత్తంగా 15 పాయింట్లు సాధించినటువంటి పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఆ తర్వాత ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్లు ఆడి 7 గెలుపులు, 5 ఓటములతోటి మొత్తంగా 14 పాయింట్లు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్లలో 6 గెలుపులు, 4 ఓటములు, 1 మ్యాచ్ రద్దు కావడంతో మొత్తంగా 13 పాయింట్లతోటి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక కోల్కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్ రద్దు కావడంతో అఫీషియల్గా
ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. 13 మ్యాచ్లలో 5 గెలుపులు 6 ఓటములు, 2 మ్యాచ్లు రద్దు కావడంతో మొత్తంగా 12 పాయింట్లు సాధించినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ ఈ టోర్నీ నుంచి దాదాపుగా ఎలిమినేట్ కావడం జరిగింది. ఇక 7వ స్థానంలో ఉన్నటువంటి ఎల్ఎస్జీ లక్నో సూపర్ జెయింట్స్ 11 మ్యాచ్లలో 5 గెలుపులు 6 ఓటములతోటి 10 పాయింట్లు సాధించి మరి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఎల్ఎస్జీ కూడా మరి దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్లుగానే చెప్పుకోవచ్చు. ఇక చివరి 3 జట్లు 8, 9, 10 స్థానాలలో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్, తర్వాత రాజస్థాన్ రాయల్స్, సిహెచ్కే చెన్నై సూపర్ కింగ్స్ ఈ 3 జట్లు కూడా ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ కావడం జరిగింది. ఎస్ఆర్హెచ్ 11 మ్యాచ్లలో 3 గెలుపులు 7 ఓటములు, 1 మ్యాచ్ రద్దు కావడంతో మొత్తంగా 7 పాయింట్లు సాధించినటువంటి ఎస్ఆర్హెచ్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్లలో 3 గెలుపులు 9 ఓటములతోటి మొత్తంగా 6 పాయింట్లతోటి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచి ఇప్పటికే ఎలిమినేట్ కావడం జరిగింది. ఇక సిఎస్కే 12 మ్యాచ్లలో 3 గెలుపులు 9 ఓటములతోటి కేవలం 6 పాయింట్లు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ కావడం జరిగింది. ఇది ప్రస్తుతము పాయింట్ల పట్టిక పరిస్థితి. ఇక టోర్నీలో భాగంగా ఈరోజు అంటే ఆదివారం రోజు డబుల్ హెడర్ ఉంది. అంటే 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. సో ఈ ఐపీఎల్ ఆగటానికి ముందు ఈ మ్యాచ్ జరుగుతున్నటువంటి సమయంలోనే మరి అర్ధాంతరంగా మ్యాచ్ ఆగిపోవటము, టోర్నీ కూడా వాయిదా పడటం జరిగింది. ఆ మ్యాచ్ ప్రస్తుతం ఈరోజు జరగబోతుంది. జైపూర్ వేదికగా ఈరోజు మధ్యాహ్నం 3:30 ఈ మ్యాచ్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్కు అత్యంత కీలకమైంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచినట్లయితే పంజాబ్ కింగ్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్కు చేరినట్లే. ఇక రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించినటువంటి నేపథ్యంలో పరువు కోసము ఆ జట్టు పోరాడక తప్పదు. పంజాబ్ కింగ్స్ మాత్రము ప్లే ఆఫ్స్కు చేరాలనేటువంటి లక్ష్యంతో ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈరోజు జరగబోయేటువంటి 2వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ వేదికగా ఈరోజు రాత్రి 7:30 ప్రారంభం కానుంది. సో గుజరాత్ టైటన్స్ మంచి కంఫర్టబుల్ పొజిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మ్యాచ్లో గెలిచినట్లయితే జీటీ జట్టు మళ్ళీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరి ప్లే ఆఫ్స్ను ఖరారు చేసుకుంటుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సినటువంటి పరిస్థితి. సో ఈరోజు జరగబోయేటువంటి ఈ 2 మ్యాచ్లు కూడా అత్యంత ఆసక్తికరంగా జరుగుతాయనటంలో ఎలాంటి సందేహం లేదు.